చెన్నై కాశీమేడు బీచ్కు కొట్టుకొచ్చిన బ్లూ డ్రాగన్ సముద్ర జీవులు పర్యాటకులను భయపెడుతున్నాయి. ఇవి అత్యంత విషపూరితమైనవి. వీటిని తాకడం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించారు. జెల్లీ ఫిష్లను తినే ఈ జీవులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, తీరంలో కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. సముద్రంలో రకరకాల జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మానవులకు ఆహారంగా ఉపయోగపడితే మరికొన్ని ప్రాణాంతకంగా మారుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు సముద్రంలో భారీ అలల కారణంగా అవి సముద్ర తీరానికి కొట్టుకొని వస్తాయి. తాజాగా చెన్నైలోని కాశీమేడు బీచ్లోకి కూడా కొన్ని జీవులు కొట్టుకొని వచ్చాయి. అవి చూడ్డానికి బ్లూ కలర్లో విచిత్రంగా కనిపించడంతో పర్యాటకులు కంగారు పడిపోయి అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో బీచ్కు చేరుకున్న అధికారులు వాటిని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సముద్రపు జీవులను బ్లూ డ్రాగన్ అంటారని, ఇవి చాలా ప్రమాదకరమైనవని వారు వెల్లడించారు. ఈ బ్లూ డ్రాగన్ కాటు వల్ల నొప్పి, వాపు, వికారం, అలర్జీలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బ్లూ డ్రాగన్ చేపను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అయితే ఈ బ్లూ డ్రాగన్స్ ఇలా ఒడ్డుకు కొట్టుకురావడం ఇదేం తొలిసారేం కాదట. గత సంవత్సరం స్పెయిన్లోనే ఇలా బ్లూ డ్రాగన్ చేపలు ఒడ్డుకు కొట్టుకు వస్తే అప్పుడు ఏకంగా ఆ బీచ్ను క్లోజ్ చేసినట్లు తెలిపారు. శాస్త్రీయంగా గ్లాకస్ అట్లాంటికస్ అని పిలువబడే బ్లూ డ్రాగన్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ అత్యంత విషపూరితమైనదని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ జీవి కుట్టడం లేదా నేరుగా తాకడం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, వికారం, అలర్జీ వంటి సమస్యలు సంభవించవచ్చని తెలిపారు. ఇక ఈ బ్లూ డ్రాగన్ చేపలు విషపూరిత జెల్లీ ఫిష్లను తిని జీవిస్తూ ఉంటాయట. ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవులను తాకవద్దని నిపుణులు తెలిపారు. తీర ప్రాంతంలో అటువంటి అరుదైన సముద్ర జీవులు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని వారు కోరారు. బ్లూ డ్రాగన్లు ఒక దశమైన సముద్రపు జీవి. ఇది చెన్నైలోని బీసెంట్ నగర్లోని బీచ్ తీరం సమీపంలో కనిపించాయి. ఇవి చూడడానికి నీలిరంగులో ఉండి వింతగా ఉంటాయి. చూస్తే పట్టుకోవాలనిపిస్తుంది కూడా, కానీ టచ్ చేశారో ఇక అంతేనట. ఇవి చాలా విషపూరితమైనవని, ఇది కుట్టిందంటే చాలా విపరీతమైన నొప్పి వస్తుందని, ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మారుతాయని అంటున్నారు. ఇక వీటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా ఎన్విరాన్మెంటలిస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వత్సన్ రామ్ కుమార్ ఈ జీవులను బీచ్లో గుర్తించారు. బీసెంట్ నగరంలోని బ్రోకెన్ బ్రిడ్జ్ సమీపంలో ఈ బ్లూ డ్రాగన్ సమూహాన్ని చూసినట్లు తెలిపారు. అక్కడే కొందరు వీటి కారణంగా బాధతో విలవిల్లాడారని కూడా అప్పట్లో తెలిపారు. మరికొందరు ఇసుకలో చనిపోయి ఉండటాన్ని కూడా చూసినట్లు తెలిపారు. ఇవి సముద్రంలో కనిపించడం చాలా అరుదని, ఉప్పెన లేదా తుఫాను సమయాల్లోనే ఒడ్డుకు వస్తూ ఉంటాయని తెలిపారు. ఇక ఈ నీలిరంగు డ్రాగన్ విషపూరితమైనవి. బీచ్ల వద్దకు వచ్చే వాళ్లకు ఇవి ప్రమాదాన్ని కలిగిస్తాయని అన్నారు. అంతేకాదు, బీచ్ల వద్ద ఇవి కనిపిస్తే టచ్ చేయొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ బ్లూ సీ డ్రాగన్ని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తారని అన్నారు. ఇది ప్రధానంగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే పసిఫిక్ మ్యాన్ ఓ వార్ లేదా బ్లూ బాటిల్ జాతిగా పరిగణిస్తారని చెప్పారు. ఇది ఫిసాలియా జాతికి చెందిన ఏకైక జాతి అని శాస్త్రవేత్త కిజా కుడన్ వెల్లడించారు.